నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 9 ఏళ్ల నిరీక్షణ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న సందర్భం. ఎట్టకేలకు డ్రాగన్ గడ్డపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుపెట్టారు. 3 రోజుల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం పర్యటన కాదు, గ్లోబల్ పాలిటిక్స్ ను మలుపు తిప్పే బిగ్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు టెక్ వార్, ఇంకోవైపు తైవాన్ సెగ. అసలు బీజింగ్లో ఏం జరుగుతోంది? ఇద్దరు అగ్రనేతలు ఏం చర్చిస్తున్నారు? అమెరికా చైనా దోస్తీపై నిశితంగా గమనిస్తోంది భారత్. అయితే తైవాన్పై తగ్గేదేలే అంటున్నారు జిన్పింగ్. ఏదైనా మాట్లాడదాం, ఆ ఒక్కటి వద్దంటున్నారు. ట్వీట్లతో రెచ్చిపోయే ట్రంప్ కూడా సైలెంట్గానే ఉన్నారు. డ్రాగన్ హెచ్చరికల వెనక ఉన్న అంతరార్థం ఏంటి? అమెరికా పెద్దల మౌనం సునామీకి సిగ్నలేనా? ట్రంప్ డ్రాగన్ టూర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 3 రోజుల పర్యటన బీజింగ్లో కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధం, చైనాతో వాణిజ్యం, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం, ప్రాంతీయ భద్రత, కృత్రిమ మేధస్సు వంటి విషయాలపై చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో ఆయన చర్చించనున్నారు. 9 ఏళ్ల అనంతరం చైనాకు ట్రంప్ వెళ్లారు. చివరిసారిగా 2017లో అధ్యక్ష హోదాలో బీజింగ్ను సందర్శించారు. ఇరు దేశాల సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైంది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు జిన్పింగ్. శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడమే ఇరు దేశాల మధ్య ఉన్న అతిపెద్ద సవాల్. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమేనంటూ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నోటి నుంచి వచ్చిన మాట కాదు, అమెరికాకు పంపిన స్ట్రాంగ్ వార్నింగ్. డ్రాగన్ అధినేత మాటల్లో స్పష్టత ఉంది, అంతకంటే ఎక్కువ కరుకుదనం ఉంది. ట్రంప్తో 2 గంటల పాటు జరిగిన ఏకాంత చర్చల్లో జిన్పింగ్ నేరుగా ఒకటే చెప్పారు: తైవాన్ మా అంతర్గత విషయం, అక్కడ ఆయుధాల అమ్మకాలు ఆపండి, లేదంటే అమెరికా చైనా సంబంధాలు బూడిదవడం ఖాయమంటూ తేల్చి చెప్పారు. డొనాల్డ్ కూడా ట్వీట్లతో రెచ్చగొట్టడం లేదు. జిన్పింగ్ను గ్రేట్ లీడర్ అంటూనే తన వెనక సైన్యం లాంటి కార్పొరేట్ దిగ్గజాలను మోహరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట వెళ్లింది దౌత్యవేత్తలు మాత్రమే కాదు, టెక్ సామ్రాజ్యాన్ని శాసించే 3 మునగాళ్లు. ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జాన్సన్ హువాంగ్ వంటి ఐటీ దిగ్గజాలు ట్రంప్తో వెళ్లారు. చైనాలో టెస్లాకు ఉన్న భారీ మార్కెట్ కోసం మస్క్, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోసం కుక్, ప్రపంచాన్నే ఊపేస్తున్న ఏఐ చిప్స్ కోసం హువాంగ్ ప్రయత్నిస్తున్నారు. ఓవైపు తైవాన్ మీద యుద్ధం వస్తుందని చైనా బెదిరిస్తుంటే, అదే తైవాన్ చిప్స్ మీద ఆధారపడే ఎన్విడియా, యాపిల్ సీఈఓలు అక్కడ ఏం చేస్తున్నారు? సింపుల్, ట్రంప్ తన వ్యాపార బుద్ధిని ఉపయోగిస్తున్నారు. రాజకీయం ఎలా ఉన్నా మా బిజినెస్ డీల్స్ మాకు కావాలి అనే సంకేతాన్ని చైనాకు పంపుతున్నారు. ఇప్పటికే ఇరాన్ ఇంధన సెగ దడ పుట్టిస్తోంది. హార్మోజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. చైనాకు క్రూడ్ ఆయిల్ కావాలి, అమెరికాకు పెట్రోల్ ధరలు తగ్గాలి. అందుకే భేటీ అంటున్నారు విశ్లేషకులు. 2017లో వాణిజ్య లోటు గురించి మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం కోసం జిన్పింగ్తో బేరసారాలాడుతున్నారు.